హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల అర్చన ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అర్చన నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. వేణు హఠాత్తుగా టీ కప్పు టేబుల్ మీద పెట్టి 2 చేతుల్లో మొహం దాచుకున్నాడు. ప్రజ్ఞ తెల్లబోయింది. అతడి నా పరిస్థితిలో చూస్తుంటే ఆమెకు జాలేసింది. వేణుది నిజానికి చాలా మృదువైన స్వభావం. ఎవరినీ బాధ పెట్టడం, హింసించడం అతని తత్వం కాదు. కాకపోతే తాననుకున్నది జరగాలన్న పంతం మాత్రం ఉంది. అర్చనని ఎంతో ప్రేమించాడు, ఆరాధించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఏ పరిస్థితుల్లో చేసుకున్నా ఆమెని తాను భార్యగా పొందానన్న తృప్తి, గర్వం అతనిలో ఉన్నాయి. కాని అర్చన ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉండేది. వేణు పట్ల కేవలం కృతజ్ఞత తప్ప ప్రేమ చూపించలేకపోయింది. కారణమేంటో అర్చనకే తెలియాలి అనుకుంటూ నిట్టూర్చింది ప్రజ్ఞ. ఏది ఏమైనా అర్చన వేణు జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి ఏదో బలమైన కారణం ఉంది. అదేంటో వేణు కొంచెం మానసికంగా తేరుకున్నాక తెలుసుకుంటే మంచిది. బహుశా వేణు ఆమె ప్రవర్తనకి విసిగిపోయి ఆవేశపడి ఉంటాడు. అనుభవజ్ఞురాలైన డాక్టర్గా, ఓ స్త్రీగా వేణు పరిస్థితి అర్థం చేసుకున్న ప్రజ్ఞ మృదువుగా అంది, రిలాక్స్ వేణు, రిలాక్స్. ఓకే, ఏం జరిగిందో ఐ కెన్ అండర్స్టాండ్. జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపో. అర్చన నిన్ను వదిలి వెళ్ళిపోయింది. దానికి కారణం నేనూహించిందైతే నువ్వన్నట్టు ఒక్కసారి మీ ఇద్దరూ శారీరకంగా కలిసినా ఆమెకి గర్భం వచ్చే అవకాశం ఉంది. అది బలవంతంగా కలిసినా, ఇష్టపూర్వకంగా కలిసినా మీ ఇద్దరూ కలిసిన పీరియడ్ని బట్టి ఆమెకి గర్భం రావచ్చు. అదే నిజమైతే అర్చన వదిలి వెళ్లిన బాబు నీ కొడుకే. వేణు దిగ్గున తలెత్తి చూశాడు. చింతనిప్పుల్లా ఉన్నాయి అతడి కళ్ళు. మీరనేది అక్షరాలా నిజం. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, నువ్వు అర్చనని బలవంతంగా అనుభవించావు. వేణు అపరాధిలా కళ్ళు దించుకున్నాడు. అంతగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వేణు. నిజానికి చట్టపరంగా నువ్వు చేసింది తప్పే. నీ భార్య అయినా ఆమెకిష్టం లేకుండా ఆమెను అనుభవించడం నేరం. కాని మనం కొంత ప్రాక్టికల్గా ఆలోచిస్తే నువ్వు చేసింది అంత పెద్ద నేరం కాదనే నేననుకుంటాను. ఎనీవే, ఇప్పుడు అర్చన తిరిగి వస్తుందన్న ఆశ నీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉంటుందనుకుంటా. ఆమె గుర్తుగా ఆమె మిగిల్చిన బాబుని స్వీకరించి మరో పెళ్లి చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని అనుభవించు. జరిగిందంతా మర్చిపో. ఎలా మర్చిపోను? ఆవేదనగా అన్నాడు వేణు. వేణు, ఆఫ్టరాల్ ఇది లైఫ్. ఎప్పటికప్పుడు గతం మర్చిపోతూ, వర్తమానంతో రాజీ పడుతూ, భవిష్యత్తుని నిర్మించుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితానికి అర్థం. కాబట్టి నువ్వికనైనా అర్చనని మర్చిపోవడం మంచిది. పెద్దదాన్ని, నీ శ్రేయోభిలాషిని. ఇంతకన్నా నీకు నేనేం చెప్పలేను. నా మాట విను అంది ప్రజ్ఞ. వేణు ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అన్నాడు, అయితే బాబు నిజంగా నా కొడుకేనా? నవ్వింది ప్రజ్ఞ. మగవాడిననిపించుకున్నావు. కట్టుకున్న నిన్నే తన ఒంటి మీద చేయి వెయ్యనివని అర్చన ఇంకెవరికో పిల్లవాణ్ణి కంటుందా? అది కాదు నా ఉద్దేశం, కలవరంగా అన్నాడు. నీ ఉద్దేశం పక్కన పెట్టు. ఆ బాబు ఖచ్చితంగా నీ కొడుకే. కావాలంటే DNA టెస్ట్ చేయించు. నో, అవసరం లేదు. వెంటనే నా బాబుని నేను తెచ్చుకుంటాను. గుడ్. బాబు నీ జీవితాన్ని ట్రెమెండస్గా మార్చేస్తాడని ఆశిస్తాను. వేణు లేచాడు. అతని మనసిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. బాబుని అర్జెంటుగా చూడాలని ఆరాటంగా కూడా ఉంది. వెళ్తాను అన్నాడు. ఓకే, గుడ్ లక్. ప్రజ్ఞ చేయి అందించింది. థ్యాంక్ యూ అంటూ వేణు బయటికి నడిచాడు. అతను వెళ్లిన వైపు చూస్తూ సన్నగా నిట్టూర్చింది ప్రజ్ఞ. ఏలూరు బస్టాండ్లో బస్సు దిగింది అర్చన. జనాన్ని దాటుకుంటూ ఉమ్ములు, అరటిపండు తొక్కలు తొక్కకుండా చీర కుచ్చిళ్లు ఒక చేత్తో కొద్దిగా ఎత్తి పట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తూ బస్టాండ్ దాటి రోడ్డు మీదకొచ్చింది. ఒక్కసారి చుట్టూ చూస్తే ఎటు వెళ్లాలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కొద్దిసేపు అలాగే ఒక న్యూస్ పేపర్ షాప్ ముందు నిలబడింది. అటు ఇటు రకరకాల దుకాణాలు. లోపలికి వెళ్లే బస్సులు, బస్టాండ్లో నుంచి బయటకు వచ్చే బస్సులతో రద్దీ, హడావిడిగా ఉంది. ఏంటి జీవితం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది? వేణుని వదిలి వచ్చి తను తప్పు చేసిందా? కడుపులో పేగులు మెలిపెడుతున్నట్టుగా అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి. పరిసరాలన్నీ గుండ్రంగా తిరుగుతున్నట్టుగా అనిపించింది. సరిగ్గా ఆ రోజు ఇలాగే జరిగింది.
కళ్ళు తిరిగి పడిపోతోన్న తనని అమ్మ పరిగెత్తుకు వచ్చి పట్టుకుంది. అస్పష్టంగా ఏదో తెలుస్తోంది. వేణుతో కాకుండా ఒంటరిగా వచ్చినందుకు నాన్న, అన్నయ్య, అమ్మ తనని బాగా తిట్టారు. అతనిలాంటి మంచివాడితో రాజీపడి బతకకుండా అలా రావడం మహాపరాధం అన్నట్టు మాట్లాడారు. ఆవేశంతో ఊగిపోయింది అర్చన. విచక్షణారహితంగా ఏదేదో మాట్లాడింది. ఆవేశం ఆపుకోలేని అన్నయ్య, మగాడినన్న అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్య లాగిపెట్టి కొట్టాడు. అంతే, కళ్ళు బైర్లు కమ్మాయి. వేణు చేసిన అవమానం, తల్లిదండ్రుల నిరాదరణ, అన్నగారి అహంకారం ఆమె అభిమానాన్ని, అహాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ప్రయాణ బడలిక, ఖాళీ కడుపు దిమ్మ తిరిగి పడిపోయింది. ఏమీ కనిపించలేదు. అస్పష్టంగా ఏదో వినిపించింది. అమ్మ ఏడుస్తూ, ఏదో జరిగింది. ఆడపిల్ల ఎక్కడికి వెళుతుంది ఉన్న పలంగా? దాని ఆరోగ్యం బాగున్నట్టు లేదు. డాక్టర్ని తీసుకురండి అంటోంది. కాసేపటికి ఏవో పరీక్షలు. నోట్లో బలవంతంగా ఏదో పోశారు. వెచ్చగా, తీయగా. హార్లిక్స్ కావచ్చు. బలహీనంగా ఉందమ్మా అమ్మాయి. జాగ్రత్తగా చూసుకోండి. మందులేం అవసరం లేదు. పళ్ళు పాలు బాగా ఇవ్వండి. బంగారం లాంటి మనవడు పుడతాడు. డాక్టర్ స్వరం. ఆ తర్వాత తనకి భవిష్యత్తంతా మరింత జటిలంగా కనిపించింది. అంధకారం నిండిన భవిష్యత్తులో గమ్యాన్ని వెతుక్కుంటూ కూర్చుంది. ఒట్టి మనిషి కాదురా, దాని పురుడు పోసిందాకా ఉండని. ఆ అబ్బాయికి ఉత్తరం రాసి రమ్మని చెప్పు. అమ్మ స్వరం. అతణ్ణి నీ కూతురు వదిలేసొచ్చింది. నేనే మొహం పెట్టుకుని ఫోన్ చెయ్యనమ్మా? దానికసలు కృతజ్ఞత ఉందా? అలాంటి స్థితిలో అతను కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. అతనే చేసుకోకపోయి ఉంటే దాని బతుకేమయ్యేది? నోరు మూసుకుని హాయిగా అతనితో కాపురం చేస్తూ సుఖంగా ఉండక అతన్నొదిలేసి ఎందుకొచ్చినట్టు? అమ్మా, ఆడది ఆడదానిలా ఉంటే ఈ సమస్యలొస్తాయా? తనేదో రాణి రుద్రమని అనుకుని వెధవేషాలేసింది. మగాడు, అందులోనూ రౌడీ వెధవ, ఊరుకుంటాడా? అయిందేదో అయిందిరా. భవిష్యత్తు సంగతి ఆలోచించు. అది ఒట్టి మనిషి కాదు. ఆ విషయం ఆవిడ లేచాక చెప్పి నోరు మూసుకుని మొగుడు దగ్గరికెళ్ళి బతకమను. ఈ సమాజంలో మగాణ్ణి ఎదిరించి బతికే ఆడదానికి చోటు లేదు, ఉండదు. మగతగా పడుకున్న అర్చన చెవుల్లో పదునైన గుండు సూదులు గుచ్చుతున్నట్టుగా అనిపిస్తోంది. నిప్పుల కుంపటిలాగా గుండె మండుతోంది. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న అన్నగారిని ఎడాపెడా చెంపలు వాయించాలనిపిస్తోంది. కాని పెదవి దాటి అక్షరం కూడా మాట్లాడలేని దయనీయ స్థితి. ప్రతి మగవాడు ఆడవాళ్ల గురించి ఇలాగే ఆలోచిస్తాడా? మగాడు మగాడి తరపునే మాట్లాడతాడా? ఈయనకి వచ్చే భార్య ఎలా బతుకుతుందో? భగవంతుడు దయదలచి ఇతని భావాలకి పూర్తిగా విరుద్ధమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి గనక వస్తే? అస్పష్టమైన ఆలోచనలతో కళ్ళు మూతలు పడ్డాయి. సరిగ్గా 10 రోజుల తర్వాత కొద్దిగా స్వాంతన లభించింది. ఇల్లు అమ్ముడుపోయిందమ్మా, మీరు నాతో వచ్చేయండి. ఇదిగో ఈ 50,000 దానికిచ్చి ఎక్కడికి పోతుందో పొమ్మను. నా దగ్గరికి మాత్రం రావద్దు. నేనక్కడ పరువుగా బతుకుతున్నా. అన్నగారి స్వరం. అర్చన మనసంతా నిర్వికారంగా అయిపోయింది. తల్లి చేతిలో ఉన్న డబ్బు వైపు చూడలేదు. ఆవిడ పిలుపు వినలేదు. బయటకొచ్చేసింది. రోడ్డు మీదకు వచ్చిన తర్వాత ఎక్కడికెళ్లాలో అర్థం కాలేదు. అస్పష్టంగా డాక్టర్ మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. తను గర్భవతి. ఏదైతే జరగొద్దు అనుకుందో అదే జరిగింది. వేణు పశుత్వానికి తన భవిష్యత్తు బలైపోతోంది. వద్దు వద్దు అనుకుంటూనే సంసారం ఉచ్చులో బిగుసుకుపోతోంది. ఏ గమ్యం కోసం వేణు ప్రేమను తిరస్కరించిందో, ఏ కలలు నిజం చేసుకోవడానికి తనని ప్రేమించినా ప్రేమిస్తున్నానన్న వారందరినీ ఒక్క చూపుతో దూరంగా నిలబెట్టిందో, ఇవాళ అవన్నీ గర్భంతో సమాప్తం. ఇక వేణు భార్యగానే బతకాలి. అతని పిల్లలకి తల్లిగా, వాళ్ళింటి కోడలిగా, ఒక సామాన్య స్త్రీలా బతకాలి. అసలు ఈ స్థితికి కారకుడైనవాడు వాడు నాగరాజు. అర్చన ఆవేశంతో నిలువెల్లా వణికింది. వాడినేం చేసినా పాపం లేదు. అన్యాయంగా తన జీవితంతో ఆడుకున్న ఆ నాగరాజు మీద ప్రతీకారం తీర్చుకోనీయకుండా మౌనంగా జీవితంతో రాజీపడి బతకమని అందరూ తనని ఆదేశించారు. తన ప్రతిఘటనని ఎవరూ పట్టించుకోలేదు. తన తప్పు లేకుండా జరిగిన ఒక నీచమైన పరిస్థితికి చిలవలు పలవలు అల్లుకుని ఏదో జరిగిందని, ఆ జరిగిందానికి పరువు కోసం, కుటుంబ ప్రతిష్ఠ నిలపడం కోసం ఇష్టం లేని వాడిని భర్తగా జీవితాంతం భరించమన్నారు. ఆ ఒక్క సంఘటనను తనకు అనుకూలంగా మార్చుకుని తనని సాధించాలనుకున్న వేణు ప్లాన్కి లొంగిపోయేలా చేశారు. తలవంచి తాళి కట్టించారు. వేణు పట్ల కృతజ్ఞతతో అతనితో సంసారం చేస్తూ జీవితాంతం రాజీ పడమన్నారు. ఇది న్యాయమా?
ధర్మమా? ఎందుకు రాజీ పడాలి? ఆమెకి దుఃఖం పొర్లి పొర్లి వస్తోంది. ఎవరున్నారు తన ఆవేదన పంచుకోవడానికి? మాధవి సరిగ్గా సమయానికి అందుబాటులో లేదు. ఉన్నా మాధవి కూడా రాజీ పడమనే చెబుతుంది. తన బాధ అర్థం చేసుకుందా ఏనాడైనా? వేణువైపే మాట్లాడుతుంది. ఎంతైనా వేణు స్నేహితుడి భార్య తనకి స్నేహితురాలు కాగలదా? తన వైపు నుంచి ఆలోచించగలదా? గాఢంగా నిట్టూర్చింది అర్చన. సడన్గా నీలిమ గుర్తొచ్చింది. తనకున్న ఒకే ఒక ఆప్తురాలు నీలిమ. 5 ఏళ్ల స్నేహం. తన మనసు తెలుసు, తన ఆశయం తెలుసు, తన కలలు తెలుసు. నీలిమకి తన కల తెలుసు. ఎస్, నీలిమ దగ్గరకు వెళ్ళాలి. ప్రస్తుతం తనని ఆదుకోవడానికి ఉన్నది నీలునే. అర్చన మనసుకి కొంచెం ఊరట లభించినట్టయింది. హమ్మయ్యా! చిరు చీకట్లో చిన్న ఆశాకిరణం నీలు. అర్చన ఒక నిర్ణయానికి వచ్చిందాన్లా ఆటో పిలిచింది. ఎక్కి కూర్చుని రామకృష్ణ బీచ్కి పోనీయమంది. ఆటో కదిలింది. వేడి గాలి ఒక్కసారిగా మొహాన్ని తాకింది. నీలిమ, అర్చన ఇంటర్ నుంచి డిగ్రీ దాకా క్లాస్మేట్స్. ఒకే కాలేజీలో చదువుకున్నారు. దాదాపు 2 ఏళ్లు నీలిమ వాళ్లు కూడా అర్చన ఇంటి పక్కనే అద్దెకుండేవాళ్లు. నీలిమ పేరెంట్స్కి కూడా అర్చనంటే ఎంతో ఇష్టం. అర్చన తెలివితేటలు, చలాకితనం వాళ్లకెంతో ఇష్టం. నీలిమ కొంచెం పిరికిగా ఉండేది. నలుగురిలోకి వెళ్లడానికి జంకేది. నీలిమకి కొంచెం ధైర్యం, చొరవ నేర్పమని అస్తమానం చెప్పేవాళ్లు. ఆ తర్వాత రామకృష్ణ బీచ్ దగ్గరగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని షిఫ్ట్ అయిపోయారు. ఆ ఫ్లాట్కి అర్చన చాలాసార్లు వెళ్ళింది కూడా. తప్పకుండా తనకి ఆశ్రయమిస్తారు. నీలిమకి అన్ని విషయాలు చెప్పుకుంటే మనసుకి కొంచెం శాంతి లభించవచ్చు. కన్నతల్లి కడుపులో పెట్టుకుంటుందని ఆశపడింది. కాని ఆవిడ కొడుకు చేతిలో బానిస. కొడుకు ఎలా ఆడితే అలా ఆడుతుంది. ఆటో ఆగింది. అర్చన డబ్బులిచ్చి ఒక్కసారి నిలబడి అపార్ట్మెంట్ని పైదాకా చూసింది. 5 అంతస్తులు. 3 అంతస్తులో నీలిమ వాళ్ల ఫ్లాట్. కారు పార్కింగ్ దాటి లిఫ్ట్ దగ్గరికి సూట్ కేసు లాక్కుంటూ వెళ్ళింది. లిఫ్ట్లో 3 అంతస్తు చేరుతోంటే ప్రాణ స్నేహితురాల్ని కలుస్తున్నానన్న ఆనందంతో ఒక్క క్షణం మనసు దూది పింజలా తేలిగ్గా అయినట్టనిపించింది. కాలింగ్ బెల్ మీద కుడిచేయి చూపుడు వేలు పెట్టి నొక్కింది. 2 క్షణాల్లో తలుపు తెరుచుకుంది. ఎదురుగా నీలిమ తల్లి జగతి. నమస్తే ఆంటీ, నవ్వింది అర్చన. ఆవిడ కళ్లలో ఆశ్చర్యం. నువ్వా? ఎక్కడ్నుంచొస్తున్నావు అర్చన? రారా, లోపలికి రా. పక్కకి తప్పుకుని అర్చనని ఆహ్వానించింది. ఎవరు జగతి? అంటూ లోపల్నుంచొచ్చిన ఆనంద్ అర్చనను చూసి ముందు ఆశ్చర్యపోయి, అర్చన, బాగున్నారా అంకుల్ అనడంతో, ఆ బాగున్నాను, నువ్వెలా ఉన్నావ్ అని అడిగాడు. కాని ఆ అడగడంలో మునుపటి ఆప్యాయత కనిపించలేదు. నీలు లేదా ఆంటీ? అడుగుతూ సూట్కేస్ ఒక పక్కగా గోడ కానించి లోపలికి తొంగి చూసింది అర్చన. నీలునా? తన పెళ్ళయింది. స్టేట్స్కి వెళ్ళిపోయింది. నీకు తెలీదా? జగతి ఆశ్చర్యంగా అడిగింది. వాట్? నీలు పెళ్ళయిందా? నాకు తెలియకుండా, నన్ను పిలవకుండా నీలు పెళ్లి చేసుకుందా? ఎంత అన్యాయం! మీ ఇంటికి కార్డు పంపించాం. మీ అమ్మగారు చెప్పలేదా? పెళ్ళయి 2 నెలలయింది. వెంటనే అమెరికా వెళ్ళిపోయింది. అమ్మ నాకేం చెప్పలేదు. అయినా నేను అమ్మను అడగలేదు అంటూనే ఆలోచనలో పడింది అర్చన. అమ్మా తను ఈ విషయాలు మాట్లాడుకునే సమయం, సందర్భం ఏం వచ్చిందని? తన రాకే అనుకోని అతిథి రాకలా ముగ్గురూ భావించి ఇబ్బంది పడ్డారు. ఎప్పుడొచ్చావు హైదరాబాద్ నుంచి? మీ అమ్మగారు, నాన్నగారు బాగున్నారా? పాపం, నీ వలన చాలా మానసిక క్షోభ అనుభవించారు. అయినా ఆడపిల్ల కొంచెం ఒదిగి ఉండాలి అర్చన. మగవాళ్లతో సమానంగా కయ్యానికి కాలు దువ్వితే నష్టపోయేది మనమే. నీ అందానికి, నీ తెలివితేటలకి కొంచెం వినయం, సహనం, మన్నన ఉండి ఉంటే మా నీలులాగా మంచి ఫారిన్ సంబంధం వచ్చేది. చూడు, గతిలేక చేసుకున్నట్టయింది. ఇంతకీ మీ ఆయనకేదన్నా ఉద్యోగం దొరికిందా? ఎలా ఉన్నారు? నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? పాత ఆంటీ కాదు, ఈవిడ మారిపోయింది. ఒక మామూలు స్త్రీలాగా నిందలు, నిష్ఠూరాలు, అవమానించడానికి ప్రయత్నించడం లాంటివి చేస్తోంది. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. ఆ భార్యాభర్తలిద్దరి మొహాల్లో ఒకనాడు తాము అభిమానించిన అమ్మాయి, వాళ్ల కూతురితో సమానంగా ఇంట్లో తిరిగిన అమ్మాయి వచ్చిందన్న భావన కనిపించడం లేదు. మనస్ఫూర్తిగా, ఆదరంగా ఆహ్వానించడం లేదు. స్నానం చేస్తావా, భోంచేశావా లాంటి ప్రశ్నలు వెయ్యలేదు. పరిస్థితి తను ఊహించిన దానికి భిన్నంగా ఉండడంతో అర్చనకి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. నెమ్మదిగా సూట్ కేస్ హ్యాండిల్ పట్టుకుని డోరు వైపు చూస్తూ,
దుఃఖాన్ని అణుచుకుంటూ, ఆయన బ్యాంక్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారాంటీ. వస్తాను. ఇటు వెళుతూ మిమ్మల్ని నీలుని చూసి వెడదామని వచ్చాను. వెళ్ళొస్తాను అంది. భోంచేసి వెళ్ళమ్మా మామూలుగా అంది జగతి. అర్చన నవ్వింది. ఆమె నవ్వు జగతికి ఇబ్బందిగా అనిపించింది. ఎంత ప్రేమ నామీద అన్నట్టుగా ఉందా నవ్వు. నిజానికి అర్చనకి సాయం చెయ్యాలనే ఉందావిడికి. అర్చన స్వభావం, ఆమె ధైర్య సాహసాలు, ఆమెలోని నిక్కచ్చిదనం అన్నీ తెలుసు జగతికి. కాని ఈ సమాజంలో అనేక వేల లక్షల మంది ఆడవాళ్లలా ఆమె కూడా భర్త ఇష్టాయిష్టాల మీద ఆధారపడి బతుకుతున్న ఒక సాధారణ స్త్రీ. అర్చన జీవితంలో జరిగిన ఒకే ఒక్క దురదృష్టకర సంఘటన విన్న తర్వాత అతను చేసిన కామెంట్స్ గుర్తున్నాయి. మగవాడు కొన్ని సందర్భాల్లో ఆడపిల్ల పట్ల చేసే విమర్శలు అమానవీయంగానే కాదు, అసహ్యంగా కూడా ఉంటాయి. తన భర్త గొప్ప మనసు ఆవిడకు తెలుసు. అర్చనతో ఆ ఇంటికున్న అనుబంధంతో అర్చన ధైర్యంగా నేనిక్కడ కొన్నాళ్లు ఉండాలనుకుంటున్నాను అని నిర్మోహమాటంగా చెప్పే చనువుంది. కాని ఆ చనువుని ఇంకో విధంగా ఉపయోగించుకునే నీచత్వం తన భర్తలో కూడా ఉండే ఉండవచ్చన్న భయం అర్చనని చూస్తున్న కొద్దీ జగతి మనసులో కలుగుతూనే ఉంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ ఆడపిల్లకి తనింట్లో ఆశ్రయం ఇవ్వడంలో ఆ పిల్లకి ఉపకారం కన్నా అపకారమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందుకే జగతి అర్చనని ఆహ్వానించలేకపోయింది. అంతేకాదు, ఆమె మీద తన మనసులో ఉన్న అభిమానం, సానుభూతి కూడా బయటపడకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నిస్తోంది. అందుకే అర్చన నవ్వు ఆమెని బాధించింది. ఎక్కడ తన మాటలో ఆప్యాయత కనిపిస్తుందోనన్నట్టు పొడిపొడిగా అంది. ఆ విషయం అర్చన గ్రహించిందన్న బాధ ఆమెలో కలిగింది. లేదాంటీ, నాకోసం అమ్మ ఎదురు చూస్తుంటుంది. వస్తాను. అర్చన చరచరా నడిచి లిఫ్ట్ దగ్గరకు వెళ్లడంతో జగతి నిట్టూర్చింది. మనసు దిటవు చేసుకుని వెనక్కి తిరిగిన జగతికి తన భర్త చూపులోని భావం కడుపులో తిప్పినట్టయి లోపలికి వెళ్ళిపోయింది. అర్చన వెనక్కి తిరిగి చూడలేదు. ఆమెకర్థమైపోయింది, తనని ఎవరూ అర్థం చేసుకోరు, చేసుకోలేరు. కన్న తల్లే అర్థం చేసుకోలేనప్పుడు ఇంకెవరో అర్థం చేసుకుంటారన్న ఆశే అర్థవిహీనం. అవమానించారన్న బాధ దేనికి? బాధ, ఆవేదన, అవమానాలు, తిరస్కారాలు వీటిని మౌనంగా స్వీకరించగలిగిన నాడు తాను జీవితాన్ని జయించిన మహారాణి అవుతుంది. ఎస్, జయించాలి. ఈ జీవితాన్ని జయించాలి. తను వేణుని తిరస్కరించడం, హిందూ మతం పవిత్ర బంధంగా భావించిన వివాహాన్ని వాలంటరీగా రద్దు చేసుకోవడం, ఈ రద్దుని సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు, సహించదు. అలాగని ఈ సమాజం కోసం అన్యాయంగా కోల్పోయిన కొన్ని ప్రాథమిక హక్కులను వదులుకోవడానికి తను సిద్ధంగా లేదు. వేణు తనని ఆదర్శ వివాహం చేసుకున్నాడని, నాశనం కాబోయే తన భవిష్యత్తును సానుభూతితో కాపాడాడని అతనికి కృతజ్ఞతగా పడి ఉండాల్సిన అగత్యం తనకి లేదు. జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటనగా భావించి మర్చిపోయి వేణుతో రాజీపడి అతని పిల్లలకి తల్లిగా, అతని భార్యగా, ఒక సాధారణ గృహిణిగా బతికే బలహీనత తనలో లేదు. చిన్నప్పట్నుంచి తన రక్తంలో జీర్ణించుకుపోయిన తిరుగుబాటుదనం, విప్లవ భావాలు చంపేసుకుని నచ్చని జీవితంలో, తను ఆహ్వానించలేని జీవితంతో రాజీపడి బతికే పెద్ద హృదయమంటారా, లేక బలహీనత అంటారా, లేక మంచితనమంటారా? ఏ పేరు పెడతారో ఈ సంప్రదాయవాదులు. ఆ పేర్లు ఏవన్నా కాని తనకవసరం లేదు. తన ఇష్టం లేకుండా తన కడుపులో పడిన శిశువుని ఈ భూమి మీదకి తీసుకొచ్చే అవసరం తనకేంటి? అవసరం కాదు, బాధ్యత, కర్తవ్యం. నీ ప్రాథమిక హక్కుల కోసం నువ్వెంతగా తపిస్తున్నావో తనకీ జన్మించే హక్కుంది. అది కాదనే హక్కు నీకు ఎంతమాత్రం లేదు. నీ సుఖం కోసం, నీ స్వేచ్ఛ కోసం హత్య చేసే అధికారం నీకుందా? ఎవరో కొరడాతో చెల్లున కొట్టినట్టనిపించింది. ఉలిక్కిపడింది. హత్య? ఇంకా ఒక రూపమే రాని రక్తపు ముద్దని తీసేయడం హత్య అవుతుందా? ప్రతి నెలా 3 రోజులు తన శరీరంలో నుంచి ఎంతో రక్తం పోతోంది. అది చెడు రక్తం. మరి ఇది చెడు రక్తం కాదా? అలా అని నీ తల్లి కూడా అనుకుని ఉంటే నువ్వెవరివి? మెదడు ఆలోచనలతో బరువెక్కింది. ఏం చెయ్యాలో తెలియని స్థితి. ఏం చేస్తోందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరన్నా కదిలిస్తే భళ్ళున బద్దలయ్యే నీళ్ల కుండలా ఉంది ఆమె హృదయం, బరువుగా, బాధగా. అర్చన తల విదిలించింది. ఈ ఆలోచనల నుంచి బయటపడాలి. ఈ సుడిగుండంలో చిక్కుకుని గిలగిలా తన్నుకుని చావలేక, బ్రతకలేక. నో, అలా జరగకూడదు.
ఈ సమస్యకి న్యాయమైన పరిష్కారం ఎవరు చెప్పగలరు? అర్చనకి హఠాత్తుగా గుర్తొచ్చింది జానకి. జానకి మేడం. తను చదువుకున్న కాలేజీ ప్రిన్సిపల్ జానకి. ఆవిడకి తనంటే చాలా ఇష్టం. బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాసయిందని తెలిసి ఎన్నోసార్లు కబురు చేసింది. ఎంఎస్సీలో చేరి కెమిస్ట్రీలో పీహెచ్డీ చెయ్యి, జరిగిన సిల్లి సంఘటన మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించు అంటూ. ఎస్, ఆవిడను కలవాలి. ఆవిడ ఉండి ఉంటారా? ఆమె ఇంకెక్కడికి వెళ్ళి ఉండరు కదా? రిటైర్ అయి ఉండరు కదా? లేదులే, అప్పుడే రిటైర్ అవరు. ఆవిడ తప్పకుండా ఉంటారు. ఆమెని కలవగలిగితే చాలు, తనకి కొండంత ధైర్యం వస్తుంది. అలా ఆలోచించాక అర్చనకి కొంచెం రిలీఫ్గా అనిపించింది. హమ్మయ్యా! సునామీలో కొట్టుకుపోతున్న చిన్న పక్షికి ఓ చిటారు కొమ్మ లభించినట్టు. రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తున్నట్టు అప్పుడే స్పృహ వచ్చింది. వెంటనే అటుగా వెళుతోన్న ఆటో పిలిచింది. తను చదువుకున్న కాలేజీ వైపు వెళ్లమంది. సముద్రం మీద నుంచి వీస్తున్న గాలి హాయిగా ఉంది. విశాఖ. ఈ పేరులోనే ఏదో హాయి ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో అడుగుపెట్టడానికి తహతహలాడింది. సరిగ్గా ఆ సమయం వచ్చేటప్పటికి తన జీవిత నౌక మునిగిపోయింది. దీనిని బయటకు తీసి డ్యామేజీని బాగుచేసి మళ్లీ కదిలించాలి. తన ఆశయాల నదిలో హాయిగా సాగాలి. కాలేజీ గేటు దగ్గర ఆటో ఆగగానే నేరుగా ప్రిన్సిపల్ రూం వైపు నడిచింది. ఒక్కసారిగా మనసుకు రెక్కలొచ్చినట్టు అనిపించింది. నాటి రోజులు ఎంత బాగుండేవి! ఎంత అద్భుతమైనది విద్యార్థి జీవితం! అందులోనూ కాలేజీ విద్యార్థి జీవితం ఎంత అందంగా, ఎంత చలాకీగా, ఎన్నో ఆశలు, ఏవేవో కోరికలు, ప్రేమలేఖలు, అల్లరి చేష్టలు, లేకిచూపులు, తమాషా జీవితం. ఆడైనా మగైనా జీవితంలో చేరే అతి ముఖ్యమైన మజిలీలో అప్పుడప్పుడు గుర్తు చేసుకుని ఆనందించడానికి పోగేసుకునే అందమైన అనుభూతులు కాలేజీ అనుభవాలు. పాతవాళ్లెవరూ లేరు. అన్నీ కొత్త మొహాలు. అందంగా చలాకీగా ఉన్నారు. అందరి మొహాల్లో ఎంతో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం. ఫ్యాషన్ ప్రపంచం తెచ్చిన మార్పు. సుమారు 2 ఏళ్లు కాలేజీ నుంచి బయటకొచ్చి ఈ 2 ఏళ్లలో ఎంత మార్పు! ఆడపిల్లల్లో ఎంతో ధైర్యం కనబడుతోంది. వాళ్ల నడకలో, నవ్వులో వ్యక్తిత్వం, ధీమా. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్లకి ధీమా? కాలం తెచ్చిన మార్పా? ఎంత మంచి మార్పు! వాళ్లందరినీ గమనిస్తూ ప్రిన్సిపాల్ రూం దగ్గరకొచ్చింది. గుమ్మం పక్కన స్టూల్ మీద కూర్చున్న ప్యూన్ సింహాచలం అర్చనని గుర్తుపట్టి చప్పున లేచాడు. బాగున్నారా అమ్మాయిగారు? విప్పారిన మొహంతో ఆప్యాయంగా పలకరిస్తున్న సింహాచలాన్ని చూడగానే ఎంతో ధైర్యం వచ్చింది అర్చనకి. బాగున్నాను సింహాచలం, నువ్వెలా ఉన్నావ్? నాకేం తల్లి, మీ అందరి దయవల్ల హాయిగా ఉన్నాను. నీ జీవితమే అన్యాయమైపోయింది. అమ్మో, శుబ్బరంగా తిరుగుతున్నాడు. లక్షల కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. స్థాణువైంది అర్చన. వాడు వాడు పెళ్లి చేసుకున్నాడా? అదీ కట్నంతో. ఎవరిచ్చారు వాడికసలు ఆడపిల్లని? వాడొక రాక్షసుడు. ఆనాటి రావణాసురుడికి కొంచెం నీతి ఉంది. నేటి రావణాసురుడైన ఆ వెధవకి నీతి లేదు, నియమం లేదు. అలాంటి వాడికి లక్షల కట్నమిచ్చి అమ్మాయి జీవితాన్ని పడం పెట్టిన ఆ తల్లిదండ్రులెవరో? పోనీలేమ్మా, బంగారంలాంటి కుర్రాడు మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకున్నాడు. సుఖంగా ఉన్నారు కదా? అన్నాడు సింహాచలం. అర్చన తడబడుతూ అంది. బాగున్నాను. మేడం ఉన్నారా సింహాచలం? మేడం రిటైర్ అయ్యారమ్మా, 4 నెలలయింది. రిటైర్ అయ్యారా? అప్పుడేనా? ఆవిడ కూతురు అమెరికా వెళ్ళింది కదమ్మా. ఆవిడకి పిల్లలు. వాళ్లని చూడ్డానికి అమ్మగారు వెళ్లాల్సి వచ్చింది. ఆవిడక్కూడా ఆరోగ్యం బాగోలేదు. అందుకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అంటే అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నారా? లేదమ్మా, వెళ్ళి వచ్చారు. వచ్చి కూడా 10 రోజులైంది. మన దగ్గర్నుంచి రావాల్సిన డబ్బులు ఇంకా ఉన్నాయి. వాటికోసం వచ్చి వెళుతున్నారు. నిన్నొచ్చారు, ఈరోజు రాలేదు. మేడం ఇల్లు తెలుసా సింహాచలం? తెలీకే? తెలుసమ్మా. నన్ను తీసుకెళ్తావా అక్కడికి? అమ్మగారితో చాలా పనుంది నాకు. అలాగే తల్లి, ఇంకో అరగంటలో కాలేజీ అయిపోతుంది. వెళదాం, కాసేపు కూర్చోండి. అలాగే అంటూ అర్చన కూర్చోవడం కోసం చుట్టూ చూసింది. రూమ్ గుమ్మానికి బయట 2 పక్కలా బెంచీలున్నాయి. ఆమె చూపులు గ్రహించిన వాడిలా అన్నాడు సింహాచలం. లోపల కూర్చోమ్మా. వద్దులే సింహాచలం, అలా ఒక్కసారి కాలేజీ మొత్తం చూసి వస్తాను. వెళ్ళిరా తల్లి.
సింహాచలం చూపుల్లో కనిపిస్తున్న ఆప్యాయతకి చలించిపోయింది అర్చన. చదువు సంధ్యాలేని ఈ వ్యక్తిలో ఉన్నపాటి సంస్కారం కూడా తన వాళ్ళెవ్వరికీ లేదు. నిట్టూర్చి నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి తను తిరిగిన పరిసరాలను చూడ్డానికి బయలుదేరింది. వేణు ప్రజ్ఞ దగ్గర్నుంచి బయలుదేరి నేరుగా ఇంటికి వెళ్లకుండా పార్కుకెళ్ళి కూర్చున్నాడు. అదృష్టం బావుంది కాబట్టి ఉదయం తాను చెప్పిందేదీ తండ్రి వినలేదు. విని ఉంటే కథలో వచ్చిన చిత్రమైన మార్పుని అబద్ధంగా కొట్టేసేవారు. అర్చన దోషిగా మిగిలిపోయేది ఆయన దృష్టిలో. ఇప్పుడు అర్చన సంగతి తన సంగతి పక్కన పెడితే తామిద్దరూ చేసిన తప్పుకి ఒక పసిప్రాణం బలి కాకూడదు. బాబు తన రక్తం. వేణు ఛాతీ ఉప్పొంగింది. నేను తండ్రినయ్యానా? దోషి అయితే అయ్యాను, కాని తండ్రినయ్యాను. చాలు. చక్రవర్తి ఇచ్చిన స్ఫూర్తితో ఆ రోజలా తాను రెచ్చిపోకుండా ఉండి ఉంటే ఎప్పటికీ తండ్రయ్యేవాడు కాదు. అది కూడా అర్చన ద్వారా. ఇప్పుడు అర్చన లేకపోయినా ఆమె ప్రతిరూపం బాబు ఉన్నాడు. బాబులో అర్చనని చూసుకుంటూ బతికేయొచ్చు. అర్చనని ఎంత ప్రేమించాడు, ఎంత ఆరాధించాడు. ఆమె తనని ఒక గడ్డెపోచలా తీసేసినా, అవమానించినా ఆమె వెంటపడి ఆఖరికి ఆ రోజు ఆ సంఘటన జరక్కపోయి ఉంటే అర్చన తనకి దక్కేదా? ఆమె ఆశలు, ఆశయాలు చాలా ఉన్నతమైనవి. వాటిని దాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె తన ప్రేమని అంగీకరించేది కాదు. ఒక విధంగా ఆ సంఘటన ఆమెకి శాపం, తనకి వరంగా పరిణమించింది. కాని ఇప్పుడనిపిస్తోంది అది వరం కాదు, ఇద్దరికీ శాపమే అని. సార్, పల్లి సార్, పల్లి కావాలా? ఆలోచనలు చెదరగొట్టిన ఆ కుర్రాడి మీద బాగా కోపం వచ్చింది వేణుకి. తమాయించుకుంటూ వద్దు అన్నాడు. తీసుకోండి సార్, ప్లీజ్ సార్ ప్రాధేయపూర్వకంగా అడిగాడా కుర్రాడు. వేణుకి కొంచెం జాలేసింది. వాడిని అక్కడి నుంచి పంపేస్తే మళ్లీ అర్చన గురించిన ఆలోచనలోకి వెళ్ళిపోవచ్చన్నట్టుగా జేబులో నుంచి 10 రూపాయల నోటు తీసి పల్లీలు కొన్నాడు. కుర్రాడు హుషారుగా పల్లీ పల్లీ అని అరుస్తూ వెళ్ళిపోయాడు. 10 ఏళ్ల ఆ కుర్రాడిని చూస్తుంటే వేణుకేదోలా అనిపించింది. చదువుకోవలసిన వయసులో వాడికి కర్మేంటి? ఏ తల్లి కని వదిలేసిందో పాపం. ఇలా బాలకార్మికుడిగా బతకాల్సొచ్చింది. బాలకార్మికుడు. వేణు సడన్గా ఏదోగా అనిపించింది. బాలకార్మికుడుగా ఎందుకయ్యాడు? వాడి తల్లి తండ్రి వదిలేశారా వాడిని? తల్లి తండ్రి వదిలేసిన పిల్లలు ఇలా అవుతారా? అవును. వేణు ఆపాదమస్తకం వణికాడు. వెంటనే బాబు గుర్తొచ్చాడు. బాబును తెచ్చుకోవాలి, వెంటనే తెచ్చుకోవాలి. తన ప్రాణానికి ప్రాణంగా, తన కంటి పాపలా వాడిని పెంచుకోవాలి. అర్చన కసాయిది. తాను కసాయివాడు కాదు. తన బాబుని తను పెంచుకుంటాడు. వేణుకి ఇంక ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోవాలనిపించలేదు. ఎలా ఉన్నాడో తన రక్తం పంచుకు పుట్టిన బాబు. వాడిని చూడాలి. అవును, చూడాలి. వెంటనే తనతో తెచ్చుకోవాలి. చివాల్న బెంచి మీద నుంచి లేచాడు. పార్కింగ్ ప్లేసులో పెట్టిన బండి మీద కూర్చుని ఉద్వేగంగా స్టార్ట్ చేసి ఇంటివైపు పోనిచ్చాడు. వేణు గేటు తోసుకుని లోపలికి నడిచేటప్పటికీ వాకిట్లో అరుగుమీద కృష్ణస్వామి కూర్చుని ఉన్నాడు. వాకిలి శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టి ఉంది. అరుగుమీద దుమ్ము ధూళి అంతా పోయి కూర్చోడానికి వీలుగా ఉంది. పనమ్మాయి లోపల్నుంచి ప్లాస్టిక్ చేటలో చెత్త తీసుకొచ్చి ఓ మూలగా పెట్టిన కవర్లో చెత్త వేసింది. అదంతా చూడగానే తండ్రి పరిశుభ్రతకి ఎంత విలువిస్తాడో వేణుకు గుర్తొచ్చింది. మొహమాటంగా కొన్ని క్షణాలు గేట్లోనే నిలబడిపోయాడు. తనింట్లో అతనికే కొత్తగా మొహమాటంగా అనిపించింది. రానాన్నా, ఏం అలాగే ఆగిపోయావు? చాలా ప్రశాంతంగా ఆహ్వానించాడు కృష్ణస్వామి. వేణు ముందు 2 అడుగులు సందేహంగా వేసినా బాబు గుర్తుకు రావడంతో అనుకోకుండానే అతని అడుగుల్లో వేగం పెరిగింది. కళావిహీనమైన ఆ కళ్లల్లో చిన్న వెలుగు వెలిగింది. తండ్రికి దగ్గరగా నడిచి ఆయన పక్కనే అరుగుమీద కూర్చుని నెమ్మదిగా అన్నాడు. నాన్నా, బాబూ ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఏ బాబు? కొంచెం చిత్రంగా చూశాడాయన. అదీ అర్చన బాబు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న కృష్ణస్వామి నెమ్మదిగా అడిగాడు. ఇప్పుడు నమ్మకం కలిగిందా బాబూ నీ కొడుకే అని? వేణు తల వంచుకున్నాడు. ఏమైందిరా? అర్చన బాబుని ఎందుకొదిలేసింది? మీ అనుబంధానికి గుర్తేనా బాబు? వేణు నిట్టూర్చాడు. బాబుకి మేమే తల్లిదండ్రులన్నాన్నా. కానీ చెప్పరా, ఉదయం ఏదో చెబుతుంటే నాకు నిద్ర పట్టింది. చెబుతాన్నాన్నా, కాని ఇప్పుడు కాదు,
మనం ఈ రాత్రికే మన ఊరు వెళ్ళిపోదాం. నాకు బాబుని చూడాలనుంది. ఆయన మనసు ఆర్ద్రమైంది. వేణు భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి నొక్కుతూ, అలాగే వెడదాం నాన్నా అన్నాడు. వేణు కళ్లలో ఆనందం విరిసింది. అయితే ఇప్పుడే ఫోన్ చేసి టిక్కెట్ బుక్ చేస్తాను నాన్నా. బస్సులో వెడదామా? కాకినాడ దాకా బస్సులున్నాయి, ఏసీ బస్సులు. అక్కడ్నుంచి మన ఊరికి మంచి బస్సుంటే వెళ్దాం, లేకపోతే ట్యాక్సీలో వెళ్దాం అన్నాడు. అలాగే, నీ ఇష్టం. ఇంతకీ నువ్వు భోంచేశావా? అప్పుడు గుర్తొచ్చింది వేణుకి ఆయనకి భోజనం ఏర్పాటు చెయ్యలేదని. నాన్నా, మీకు భోజనం అంటూ ఆగిపోయాడు. పద, కాళ్ళు చేతులు కడుక్కురా, అన్నం తిందాం అన్నాడాయన అరుగుమీద నుంచి లేస్తూ. అన్నమా? అయోమయంగా చూశాడు వేణు. నాకు వంటొచ్చు కదరా. ఓ! వేణు చూపులు గుమ్మంలో నుంచి లోపలికి ప్రసరించడానికి ప్రయత్నిస్తూ తానూ లేచి లోపలికి నడిచాడు. గుమ్మం దగ్గరే మంచి పరిమళం, అగరొత్తుల పరిమళం. ఇల్లంతా చాలా పరిశుభ్రంగా ఉంది. పనమ్మాయితో శుభ్రం చేయించి నాన్న వంట చేసినట్టున్నారు. ఛ! తనొక ఫూలని మరోసారి రుజువు చేసుకున్నాడు. వేణు మనసులోనే నొచ్చుకుంటూ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. అతను తిరిగొచ్చేసరికి విస్తరాకుల్లో అన్నం కూర వడ్డించి అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుని ఉన్నాడు కృష్ణస్వామి. వేణు మౌనంగా వచ్చి తండ్రి పక్కనే పీటమీద కూర్చున్నాడు. ఎంతకాలమైంది నాన్నతో కలిసి భోంచేసి? వేణు కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. అవి బయటకు రాకుండా మంచినీళ్లు తాగి భోజనానికి ఉపక్రమించాడు. వేణు హైస్కూలుకొచ్చిందాకా ప్రతిపూటా ఖచ్చితంగా తండ్రితో కలిసే భోంచేసేవాడు. వేణుకి 7 ఏళ్ల వయసులోనే ఉపనయనం జరిగింది. గాయత్రీ మంత్రం చెవిలో పడిన మరుక్షణం వేణులో దివ్యమైన తేజస్సు, అంతులేని విజ్ఞానం కలుగుతాయని కృష్ణస్వామి నమ్మకం. నిజం చెప్పాలంటే వేణు చాలా తెలివైనవాడు. అతని జీవితం అనుకోకుండా తిరిగిన మలుపు వలన అతనొక బ్యాంకు మేనేజర్గా ఉండిపోవాల్సొచ్చింది. కాని ప్రయత్నించి ఉంటే కలెక్టర్ కావాలన్న తండ్రి కోరిక తప్పకుండా తీర్చగలిగేవాడు. నీళ్లు నిండిన అతని కళ్ళకి పళ్ళెంలో పదార్థాలు మసకగా కనిపించాయి. ఉపనయనమయ్యాక కొంతకాలం పాటు ప్రతిపూట భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన ఆచారాలను దగ్గరుండి అమలు చేయించాడు. గాయత్రి మంత్రం చదివావా లేదా అంటూ పదే పదే అడిగి తెలుసుకునేవాడు. సంధ్యావందనం చేయించడం దగ్గర్నుంచి ప్రతి ఒక్కటి. వేణుకి హఠాత్తుగా ఒకటనిపించింది. సుమారు హైస్కూలు చదువయిందాకా పాటించిన ఆచారాల్ని తను ఎప్పుడు ఎలా వదిలేశాడో అతనికి ఎంత ఆలోచించినా గుర్తురాలేదు. సరిగ్గా భోంచెయ్యి వేణు. ఇప్పుడు బాధపడినంత మాత్రాన కోల్పోయిన జీవితాన్ని, ఆనందాన్ని తిరిగి పొందలేము. అందుకే పెద్దలంటారు, గతమనేది ఒక క్యాన్సిల్డ్ చెక్కులాంటిదిట. మరిచిపో. ఏం చెయ్యాలో అమ్మతో ఆలోచించి చేద్దాం, సరేనా? ఆయన మాటల్లోని ఆర్ద్రత, ఆప్యాయత వేణు కన్నీళ్లను మరింత ఎక్కువ చేస్తుంటే బలవంతంగా కన్నీళ్లు అదిమిపెట్టి అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. రాత్రి 9:30కి కాకినాడ వెళ్లే బస్సుకి టిక్కెట్ బుక్ చేశాడు. సూట్ కేసులో 2 జతల బట్టలు సర్దుకుని ఇంట్లో సర్దుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయేమో చూశాడు. అంట్ల గిన్నెలన్నీ పెరట్లో పంపు దగ్గర వేసి గిన్నెల గంప అక్కడ పెట్టాడు. జాగ్రత్తగా పెరటి తలుపు వేసి గొళ్ళెం పెట్టాడు. వంటగదిలో అన్నీ ఒకసారి చెక్ చేసుకుని సిలిండర్ ఆఫ్ చేశాడు. వాకిట్లోకి వెళ్ళి తండ్రి పక్కన కూర్చుని నెమ్మదిగా అడిగాడు, నాన్నగారు, బాబుని అమ్మే చూసుకుంటోందా? ఆయన వేణువైపు చూసి మెత్తగా నవ్వాడు. లేదు, అమ్మకి ఆ బాబెవరో ఏంటో తెలీదు. ఆవిడ షాక్లో ఉంది. నీలవేణి అని ఒక అమ్మాయి మనింట్లో పనిచేస్తుంటుంది. అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆ అమ్మాయికే బాబుని తాను పెంచుకుంటానని తీసుకుంది. వేణు కంగారుగా అడిగాడు, ఆ అమ్మాయి ఎక్కడుంటుంది? మనింట్లోనే ఉంటుంది. భయపడకు, బాబు ఎక్కడికి వెళ్ళడు. అమ్మయ్యా! వేణు గుండె కుదుటపడింది. ఏటీఎంకి వెళ్ళొస్తాన్నాన్నా అంటూ బయటకు వెళ్లబోతున్న వేణుని వారిస్తూ అన్నాడు కృష్ణస్వామి. డబ్బులు నా దగ్గరున్నాయి లేరా? నువ్విప్పుడు ఓ 5,000 కోసం ఏటీఎం దాకా ఎందుకు? నా దగ్గర అస్సలు లేవు నాన్నా. పర్వాలేదురా, నీ డబ్బు నా డబ్బు అంటూ మనకి తేడాలేం లేవు కదా. ఇంట్లో ఉన్నాయి, నా దగ్గరున్నాయి. కూర్చో, ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నట్టున్నావు. ఇంకా ఎంత టైం ఉంది మన బండికి? కూర్చున్నాడే గాని ఏం మాట్లాడాలో అర్థం కాని వేణు కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతని మనసు నిండా బాబు నిండిపోయున్నాడు. ఎలా ఉన్నాడో చిట్టి తండ్రి. తన పోలిక, అర్చన పోలిక, ఆ రాక్షసి పోలిక రాకుండా ఉంటేనే హాయి. అవును, ఆమె రాక్షసి, అందమైన రాక్షసి.
తన సున్నితమైన మనసుని ముక్కలు చేసి ఆ ముక్కలు మరింతగా గుండెల్లో గుచ్చుకునేలా ఆ గుండెల మీద నుంచి నడిచి వెళ్ళిపోయిన గుండెలేని ఆడది. అందమైన ఆ రూపం వెనుక ఎంత కాఠిన్యం, ఆ మనసు ఎంత పాషాణం. అలాంటి ఆడదాన్ని ప్రేమించడం తను చేసిన పొరపాటు. ప్రేమించి వెంటబడడం, ఆమె చీత్కారాలు అవమానాలు భరించడం, చివరికి ఆమె అహంకారం దిగిపోయిందనుకుని నిస్సహాయంగా తన చేయి అందుకుని తనతో నడుస్తుందని ఆశించి పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ పొరపాట్లే. ఎన్ని పొరపాట్లు చేశాడు. వీటిని సరిదిద్దుకుని సవ్యంగా జీవించడానికి తనకి ఎంతకాలం పడుతుందో. అంతదాకా అమ్మా నాన్నలకి మానసిక క్షోభే కదా. ఇది న్యాయమా? తను చేసింది ధర్మమా? ఒక యువతి కోసం కంటి దీపంలా పెంచుకున్న తల్లిదండ్రులకి ఇంతటి శిక్ష వేసిన తాను వాళ్లని క్షమించమని ఎలా అడగగలడు? బీఎస్సీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన తను అర్చన కోసం ఆమెని భార్యగా పొంది చక్కటి దాంపత్య జీవితం గడపడం కోసం బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం, బ్యాంకులో తనకి ఉద్యోగం రావడం అంతా జస్ట్ యాక్సిడెంట్. ఎంత పెద్ద గాయం, మానని గాయం చేసింది ఈ యాక్సిడెంట్. ఆ రోజు చక్రవర్తి బ్రతిమాలాడు. వద్దురా, నా మాట విను. నేను సరదాకి రాస్తున్నాను బ్యాంక్ ఎగ్జామ్స్. నీలాగా నాకు పెద్ద యాంబిషన్స్ లేవు. నా మాట విని సివిల్స్కి ప్రిపేర్ అవరా అని. తను వింటేనా? నో, అర్చనని పెళ్లి చేసుకోవాలి. ఆమె కోల్పోయిన జీవితానందాన్ని ఇవ్వాలి. అందుకు ఉద్యోగం సంపాదించాలి. అనుకున్నట్టే జరిగింది. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం, సెలెక్ట్ అవ్వడం అంతా యాదృచ్ఛికం. తానేం కష్టపడలేదు. చాలా ఈజీగా వచ్చింది ఉద్యోగం. చక్రవర్తి తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్. చక్రవర్తి ఒక్కడే కొడుకు. అతనికి ఉద్యోగం చేసే అవసరం ఎంతమాత్రం లేదు. కానీ ఉద్యోగం చెయ్యాలి కాబట్టి సరదాగా బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాడు. ఉద్యోగం వచ్చింది. అయితే అంతకుముందే డిగ్రీ అయిపోగానే అతని మేనత్త కూతురు మాధవితో అతని వివాహం కూడా అయిపోయింది. మాధవి మంచి అమ్మాయి. గొప్ప అందగత్తె కాకపోయినా చామన ఛాయతో, గుండ్రటి ముఖంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి స్నేహశీలి. అర్చన విషయం చక్రవర్తితో చెబితే అతను ముక్క చివాట్లు పెట్టాడు. భవిష్యత్తు చేతులారా పాడు చేసుకుంటున్నావు. నీకెందుకురా అమ్మాయి గొడవ? నిన్ను ప్రేమించడం లేదని చెప్పింది కదా అంటూ ఎంత చెప్పినా వేణు పట్టిన మొండిపట్టుకి మాధవి సపోర్ట్ ఇవ్వడంతో వేణు కోరిక నెరవేరింది. వేణుకి జుట్టు పీక్కోవాలనిపిస్తోంది. తలని తాను ఎడాపెడా కొట్టుకోవాలనిపిస్తోంది. ఎదురుగా నుదుట నామాలతో కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న తండ్రి అతని కంటికి విష్ణుమూర్తిలా అనిపించాడు. ఆలోచనల నుంచి బయటపడాలి. తల విదిల్చి లేచాడు. లోపలికి వెళ్లి గోడ గడియారం చూశాడు. 8:15. బయలుదేరాలి. బయటికి వచ్చి మెల్లిగా అన్నాడు, నాన్నా, బయలుదేరదామా? కృష్ణస్వామి ధ్యానంలో నుంచి కళ్ళు తెరిచాడు. వెళదాం పద అంటూ లేచి కండువా దులుపుకుని భుజం మీద వేసుకుని లాల్చి వేసుకోవడానికి లోపలికి నడిచాడు. ఇంతవరకు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.